దయా సంపద ఎక్కడుంటాయంట? ప్రేమ ఉన్న చోట దయా సంపద ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది. ఏ విషయంలోనైనా మనం నేర్చుకుంటున్న వాక్యాలు మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు మన బలాన్ని కూడా దేవునికి చూపిస్తూ ఉండాలి. మనం బలహీనులమైపోయి దేవుని యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టలేకుండా ఉంటే గనక ఎన్ని వాక్యాలన్నా మనం బలహీనులమే. మన మీద దాడి చేసేది ఎవరు అంటే అపవాది దాడి చేస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఎదుటవారు నాశనం అయిపోయినప్పుడు మాత్రం దేవుడు క్షమించడు. ఎవరైనా ఎదుటివారిని నాశనం చేయాలనుకున్నా, ఎదుటివారిని మోసం చేసి వాళ్ళ జీవితాన్ని నవ్వుల పాలు చేసి, అవమాన పాలు చేసి, నిందల పాలు చేసి, జీవితం లేకుండా నాశనం చేయాలనుకుంటే దేవుడు ఏమాత్రము కూడా వాళ్ళని క్షమించడు. మన దేహంలో ఉండవలసింది ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ప్రతిదాన్ని జయించగలమని.